రేపటి రాశి ఫలాలు 8 జూలై 2026. తిథి అష్టమి తిథి, నక్షత్రం రేవతి నక్షత్రం. స్వస్తి స్త్రీ పరాభినామ సంవత్సరం ఉత్తరాయణం. మొదటిగా మేషరాశి. కుటుంబంలో చిన్నపాటి విభేదాలు తొలగిపోతాయి. వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. సమాజంలో మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీరు చేయవలసిన పరిహారం గణపతికి గరక సమర్పించడం ద్వారా ఆటంకాలు ఏమన్నా ఉన్నా తొలగిపోతాయి. తదుపరి రాశి వృషభ రాశి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులు అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీరు చేయాల్సిన పరిహారం లక్ష్మీదేవి అష్టోత్తరం చదవండి. దానివల్ల ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. కుదరకపోతే శ్రీమాత్రే నమః అని స్మరణ చేసుకోండి. తదుపరి రాశి మిథున రాశి. ప్రయాణాల విషయంలో జాగ్రత్త అవసరం. ఈరోజు మానసికంగా ప్రశాంతంగా కలుగుతుంది. అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. నూతన పెట్టుబడి విషయంలో తొందరపాటు వద్దు. బుధ గ్రహ స్తోత్రం చదవండి, లేదంటే విష్ణుమూర్తి ఆరాధన చేయడం వల్ల మేలు కలుగుతుంది. తదుపరి రాశి కర్కాటక రాశి. మీరు ఎంచుకున్న రంగంలో అనుకూల లక్ష్యాలను సకాలంలో పూర్తి చేస్తారు. ఐటీ రంగంలో ఉన్న వారికి అకస్మాత్తుగా కలిసి వస్తాయి. ప్రమోషన్ లేదా జీతాలు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మీరు చేయవలసిన పరిహారం శివాలయంలో నెయ్యి దీపం వెలిగించండి. కుదరకపోతే శివ పంచాక్షరి మంత్రాన్ని చదవండి, అంటే ఓం నమః శివాయ అని. తదుపరి రాశి సింహరాశి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. బంధుమిత్రుల నుంచి ఆశించిన మద్దతు లభిస్తుంది. సమాజంలో పెద్దల నుంచి ఇచ్చిన సలహా మీ భవిష్యత్తుకి మార్గదర్శకంగా మారుతుంది. పరిహారం సూర్యాష్టకం చదవండి లేదా సూర్య నమస్కారాలు చేయడం ఉత్తమం. తదుపరి రాశి కన్యా రాశి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి, లేదంటే సన్నిహితులతో మనస్పర్ధాలు రావచ్చు. తలబెట్టిన పనులు అనుకూల సమయంలో పూర్తి చేస్తారు. కోర్టు వ్యవహారాలు లేదా వివాదాస్పద విషయాల్లో అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. తదుపరి రాశి తులారాశి. సమయస్ఫూర్తితో సమస్యల నుండి బయటపడతారు. ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ పెట్టాలి. లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. జీవిత భాగ్యస్వామి బాధలను గౌరవించడం వల్ల ఇంట్లో ప్రశాంతత కలుగుతుంది. మీరు చేయవలసిన పరిహారం దుర్గాదేవిని ఆరాధించడం లేదా దగ్గరలో ఉన్న దుర్గాలయ దేవాలయానికి వెళ్ళి దర్శించుకోవడం. తదుపరి రాశి వృశ్చిక రాశి. వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుంది. మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. కోర్టు వ్యవహారాలు లేదా పాత వివాదాలు ఏవైనా మీకు అనుకూలంగా ఉంటాయి. తోటి ఉద్యోగులతో సత్సంబంధాలు ఏర్పాటు అవుతాయి. మీరు చేయవలసిన పరిహారం సుబ్రహ్మణ్య స్వామిని స్మరించుకోండి లేదా హనుమాన్ చాలీసా చదవండి. తదుపరి రాశి ధనస్సు రాశి. భూమి వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇతరులకు అప్పు ఇచ్చేటప్పుడు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. విదేశాలలో చదువుకోవాలని అనుకునే వారికి ప్రయాణాలు సాగుతాయి. మీరు చేయవలసిన పరిహారం దక్షిణామూర్తి స్తోత్రం లేదా గురువుల ఆశీస్సులు తీసుకోవడం వల్ల శుభం కలుగుతుంది. తదుపరి రాశి మకర రాశి. సంతానం వల్ల సంతోషం కలుగుతుంది. విదేశీ ప్రయాణాలు కదలిక వస్తుంది. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. తండ్రి వైపు ఉన్న ఆస్తి లేక ఆర్థికంగా సహాయం కలిగే అవకాశం కలుగుతుంది. వినాయకునికి దీపారాధన చేసి బెల్లం నైవేద్యం పెట్టండి. తదుపరి రాశి కుంభరాశి. వాహనాలు నడిపేటప్పుడు రోడ్డు నియమాలను పాటించండి. పై అధికారులతో మాట్లాడేటప్పుడు సహనం వహించండి. తొందరపాటు ప్రయాణాలు శారీరక అలసట కలిగిస్తుంది. మీరు చేయవలసిన పరిహారం శివ పంచాక్షరి మంత్రం ఓం నమః శివాయ అని 108 సార్లు స్మరించండి. మీనరాశి. మానసిక సంతోషం కలుగుతుంది. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. పిల్లల చదువు విషయంలో శుభవార్తలు వింటారు. మీరు చేయవలసిన పరిహారం దత్తాత్రేయ స్తోత్రం చదవండి లేదా ఇష్టదైవానికి పూజించండి. సర్వే జన సుఖినో భవంతు. ఇలా రోజు రాశి ఫలాల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే ఆకంటాల నుంచి అప్రమత్తంగా ఉండండి.